అధికారులతో మాట్లాడిద్దాం. ఏం చెప్తారు ఏంటి తెలుసుకుందాము అసలు. ఆ, సార్ ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి, ఏం చెప్తారు? అంతా బీ ప్రిపేర్డ్ కదా, చూస్తున్నారు కదా, అంతా అంతా ఓకే, అంతా సిద్ధంగా ఉన్నాం. రేపు సీఎం గారు రావడంతో ఇక్కడ 25 ఇండ్లు మంచి గృహప్రవేశాలకు అందరు కూడా బెనిఫిషియర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తున్నాం గృహప్రవేశాలు రేపటికి అట్లా. ఏం సార్ మీరు యాజ్ నేను చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ మొత్తం. అంటే రేపు తెలంగాణలో 1,00,000 ఇండ్లను లబ్ధిదారులకు అందించబోతుంది అంతేనా? యా, గృహప్రవేశాలు అందేయడం ఏం లేదు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు గృహప్రవేశాలు చేయబోతున్నారు. కంప్లీట్ చేసినాం, వాళ్ళకు గృహప్రవేశాలు చేసుకోవడానికి రేపటితో అయిపోతుంటుంది. 1,00,000. ఏం చెప్తారు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు స్టార్ట్ కాలేదు. ఇదంతా ఓ దిక్కు అయితే రేపు ముఖ్యమంత్రి ఒక గిరిజన గ్రామానికి వస్తున్నారు. ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు ఈ అంశంలో? ఏం లేదు, ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఏరియాలో గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ మేము ఇచ్చే యూనిట్ కాస్ట్లో మా ఏరియాలోనే వాళ్ళకి ఇల్లు కట్టడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ తెలుసు కదా, ఇవాళ 110 ఇండ్లు శాంక్షన్ అయినాయి ఈ కొటారి గ్రామంలో. అందులో భాగంగా 110కి 110 కంప్లీట్ చేసేసి గృహప్రవేశాలు రేపు జరగబోతున్నాయి. సో 25 ఇండ్లు ఇక్కడ టేకప్ చేసినాం. 25కి 25 రేపు గృహప్రవేశాలు అవుతున్నాయి. రేపు ఏదో కొత్త ఇల్లు కూడా ఒక డెమో ఉండబోతుంది. సీఎం గారి చేతుల మీదుగా రెండో విడత 2,50,000 ఇండ్ల పత్రాలు కొందరికి ఇవ్వడం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి, రెండో దశ. ఇక్కడ ఏదో డెమో కూడా ఉండబోతుంది ఒక న్యూ టెక్నాలజీ ద్వారా. సియర్ వాల్ టెక్నాలజీ అని ఇది పక్కనే చూశారు కదా మీరు. ఇప్పుడు సియర్ వాల్ టెక్నాలజీ ఏంటి అంటే మైన్వాన్ టెక్నాలజీ ఉంటుంది. మైవాన్ టెక్నాలజీ అంటారు అది. అంటే ఇప్పుడు మనం ఇదేమో 90 రోజులు పడుతుంది. మా ఇందిరమ్మ ఇండ్లు 400 గజాల్లో కట్టుకోవడానికి మనం కన్వెన్షనల్ మెథడ్ అంటారు. మన పద్ధతి మేడం తెలుసు కదా, ఇటుకలు సిమెంటు ఫౌండేషన్ తవ్వి ఇవన్నీ కూడా మేస్త్రితో కట్టుకుంటూ అట్లా చేసుకుంటూ పోవాలంటే 90 రోజులలో కంప్లీట్ చేయొచ్చు. కానీ మనకు 6 నెలలు పడుతుంది ఇప్పుడు. సో ఒక బెనిఫిషరీస్ అందరికి కూడా ఇప్పుడు వీళ్ళందరికీ గుడిసెలు ఉన్నాయి, ఒక జాగ ఉండదు వాళ్ళకి. గుడిసె తీసి అక్కడే కట్టుకోవాలనుకుంటే వర్షం చలి ఎండ ఇవన్నిటికీ తట్టుకోవాలంటే టైం చాలా తీసుకుంటుంది, 6 మంత్స్ వరకు వెళ్ళిపోతుంది. సో అందుకనే ఏం చేసినామంటే అట్లాంటి టెక్నాలజీని అందరినీ కూడా మహిళా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ లోన్లు ఇచ్చేసేసి అవి ఇప్పించేసేసి వాళ్ళ ద్వారా చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఆ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒకటి షాంపిల్గా ఆల్రెడీ మేము ఒక 5-6 కట్టినాం. ఎక్కడ సంగారెడ్డిలో కట్టాము, నాగర్కర్నూల్లో కట్టాము. సో ఈ ఏరియాలో కూడా ఎన్సైడ్ ట్రైబ్స్ ఎవరు కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాటి కట్టుకోలేని స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తే 15 రోజులలో ఒక ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక నెలకు 4 ఒక యూనిట్ ఉందనుకోండి 4 ఇల్లు కట్టవచ్చు. అట్లాగే 2 యూనిట్లు ఉన్నాయి అనుకోండి 8 కట్టవచ్చు. సో ఆ రకంగా దాంట్లో ఏంటిదంటే ఓన్లీ మనకు పిల్లర్లు అవసరం లేదు, దీంట్లో ఏది అవసరం ఒకేసారి బేస్మెంట్ అయిపోయిన తర్వాత మనం వాల్ స్లాబ్ ఒకే రోజు వేసేస్తారు. సో వితిన్ 6-7 డేస్లోనే ఇల్లు అయిపోతుంది. కాకపోతే ఫినిషింగ్ అవి ఇవి చేసుకోవడానికి అవన్నీ చేసుకోవడానికి మనం 15 రోజులు అనుకుంటాను. 15 రోజుల్లో ఒక ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఏం చెప్తారు ఇంజనీర్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇండ్లు కంప్లీట్ అయిన వాళ్ళకి బిల్స్ కూడా రావట్లేదని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? సమస్య లేదు, అట్లాంటి ఏది అది ఆరోపణలన్నీ కూడా తప్పది. ఎందుకంటే ఎవ్రీ సోమవారం, ఈరోజు ఆదివారం కదా, రేపు సోమవారం ఈ రోజు వరకు ఏవైతే పేమెంట్లు వారం రోజులు అయిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రతి సోమవారం కూడా బిల్స్ క్లియర్ అవుతాయి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లైట్ చిన్న ఇప్పుడు మనం విత్తనాలు అన్ని చెనకలు ఇస్తాం, అన్నీ మొలుస్తాయా, ఏదో ఒకటి పుచ్చబోస్తుంది. అట్లాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఆధార్ బేస్ పేమెంట్, అకౌంట్తో అట్లాంటి సంబంధం లేదు. ఆయన అకౌంట్ బ్యాంకులో ఏదైతే ఉందో ఆయన ఆధార్కి ఏ ఆధార్ నేమ్ పేరు మీద కనుక బ్యాంక్ లింక్ అయితే ఉంటుందో ఆ లింక్తోనే డబ్బులు ఆ అకౌంట్లో బెనిఫిషరీ అకౌంట్లో పోతుంది. మీడియేటర్ కానీ ఎక్కడ కూడా ఏది ఉండదు అనమాట. సో అలాంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఏదైనా టెక్నికల్ ఆధార్ నెంబర్కి బ్యాంక్లో ఉన్న నేమ్కి ఆధార్ నెంబర్కి దీనికి ఇక్కడ తేడా ఏమైనా చిన్నగా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఉంటే తప్ప ఆగుతాయి తప్ప వేరే ఏ కారణాల చేత డబ్బులు ఆగే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్గా ఏం చెప్తారు లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజలకు? అందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ఏ నమూనా అయితే ఇచ్చిందో అంటే 400 నుంచి 600 గజాల లోపల కట్టుకుంటే మీకు అప్పుల పాలు కాకుండా 5 లక్షలు మేము ఇచ్చే ఏదైతే ఉందో, అందుకే ఈ నమూనాలు ఎందుకు పెడుతున్నాం. మండలంలో ఒక నమూనా కట్టాము మేము. ఎందుకు, మీరు 5 లక్షల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు ధైర్యంగా, మీరు అప్పులు కాకుండా అని మేము చూపిస్తున్నాం వాళ్ళకి. సో అలాంటి
చూసిన వాటిని చూసుకొని అప్పుల పాలు కాకుండా మా నమూనాలో మా పద్ధతిలో కట్టుకుంటే 5 లక్షలనే ఏమాత్రం అప్పుల పాలు కాకుండా కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పక్కోళ్ళ ఇల్లు చూసి ఆయనకి ఏ పరిస్థితి ఉందో తెలియదు ఆర్థికంగా, ఆయనని చూసేసి అంటే నక్క ఏం చేసిందంట, పులిని చూసి వాత పెట్టుకుందంట. పులి నక్క పులిలాగా అవుతుందా? కాదు కదా. కానీ ఆయన కట్టుకున్నాడు, పిల్లర్లు వేస్తాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినోడిని కనుక మనం చూసుకుంటే వాడి స్తోమతకు మనకు స్తోమతకు తేడా ఉంటుంది. సో మనం ప్రభుత్వం స్కీమ్తోనే ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కట్టుకునే తట్టు చేస్తే ఈజీగా ఈ రకంగా 25 ఇండ్లు కట్టాము, మేము చూపించాము ఇలా. అంతేనే కదా, 5 లక్షల రూపాయలు 5 పైసలు ఎక్కువ ఇవ్వాలి. అడగండి మీరు, బెనిఫిషరీ మన వెనకాల ఉన్నారు, ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా? 5 లక్షలనే ఈ ఇల్లు అయింది, అంతే కదా ప్రభుత్వం. నేను ఒక 15 రాష్ట్రాలు తిరిగి వచ్చినాను. ఇలాంటి 5 లక్షల రూపాయలు ఫ్రీగా 400 గజాల కట్టుకున్న రాష్ట్రం ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రం తప్ప. ఒక 5 లక్షల రూపాయలు ఫ్రీగా బెనిఫిషరీ అకౌంట్లో దప్పవారీగా ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. రైట్ సార్. రేపు ముఖ్యమంత్రి మీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి అది గిరిజన ప్రాంతంలో రిబ్బన్ కట్ చేస్తున్నారు. అధికారిగా మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఒకటి గిరిజనులలో వీళ్ళు చాలా అట్టడుగున వాళ్ళనమాట, కోలమ్స్ అంటే. సో వీళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారు ఇట్లా ఈ స్కీమ్, ఇక్కడ స్కీమ్ మా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ని ఇక్కడ వచ్చి గృహప్రవేశాలు చేయించడం అనేది రాష్ట్రం మొత్తానికి ఒక సంకేతం అన్నమాట. సో ప్రభుత్వం ఇప్పుడు మీరు కొత్త స్కీమ్ తీసుకోపోయే దాంట్లో ఒక జియో ఒక కండిషన్ పెట్టాము. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నేను హెలికాప్టర్ నుంచి వెళ్తే నా రాష్ట్రంలో ఎక్కడ కూడా గుడిసె కనపడొద్దు. అందుకనే రేపు ఇచ్చే శాంక్షన్స్ ఇచ్చే ఈ కొత్త ప్రోగ్రాంలలో ఎక్కడ గుడిసెలు, ఫస్ట్ గుడిసెలు ఉన్న వాళ్ళకు క్లియర్ అయినాకనే వేరే వాళ్ళకు శాంక్షన్ ఇవ్వాలి. గుడిసెలు సపోజ్ ఆ విలేజ్లో 10 గుడిసెలు ఉన్నాయి, 20 ఇళ్ళు శాంక్షన్ అయితే 10 గుడిసెలు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే ఇంకో 10 ఇవ్వాలి. అంతేగాని గుడిసెలను వదిలేసేసి అడ్డు ఇవ్వడానికి లేదు. ఆ కండిషన్ జ్యువెల్నే పెట్టాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పాడు. అదే తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజనీర్గా నేను అదే చేయబోతున్నాను. ఆ పనిని తూచా తప్పకుండా మేము చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 25 ఇండ్ల నిర్మాణం రేపొద్దున మా డిపార్ట్మెంట్ తరఫున వారి లబ్ధిదారులకు ఓపెనింగ్ అనంతరం వారితో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా బిల్లుల అంశంలో అసౌకర్యం కలగట్లేదని చీఫ్ ఇంజనీర్ తెలంగాణ రాష్ట్రం హౌసింగ్ చెబుతున్న పరిస్థితి.